Welcome to my channel. Please subscribe. త్రిగ్రహ యోగం జనవరి 9 తర్వాత ఈ రాసుల వారికి ధన ప్రవాహమే. ఎవరూ టచ్ చేయలేరు. కొత్త ఏడాదిలో కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. జనవరి 9 తర్వాత కొందరికి కలిసి రానుంది. ఇలా శుభం కలిగే రాసుల్లో ఏవేవి ఉన్నాయి? ఎవరెవరికి లక్ కలిసి వస్తుంది? ఏవేమి జరగొచ్చు వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 9 తర్వాత చంద్రుడు తన కదలికలను మార్చుకోబోతున్నాడు. ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్రుడు చాలా వేగంగా ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తాడు. జనవరి 9 మంగళవారం రాత్రి 9:11 చంద్రుడు ధనుస్సు రాశిలోకి వెళ్లనున్నాడు. అయితే అక్కడ ఇప్పటికే సూర్యుడు, గ్రహాల అధిపతి అయిన అంగారకుడు తిష్ట వేసుకుని కూర్చున్నారు. ధనుస్సు రాశిలో చంద్రుడు సంచరించగానే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. చంద్రుని సంచారము వలన ఏర్పడిన ఈ త్రిగ్రాహి యోగం ఏ రాశి వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చంద్రుని ఈ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రోజంతా పాజిటివ్ గా ఫీల్ అవుతారు. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. చక్క అయిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా మారుతుంది. అందువల్ల పలు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఉత్తమం. కుంభం చంద్రుని రాశి మార్పు వలన కుంభ రాశి వారికి కూడా కలిసి రానుంది. వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. మనస్సు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. అందువల్ల మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. కెరీర్ పరంగా ఆశాజనక ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య సమతుల్యతను పాటించండి. అప్పుడు ఇబ్బందులు ఉండవు. మీన రాశి చంద్రుడి మార్పు వల్ల ఈ రాశి వారు కూడా శుభ ఫలితాలు పొందవచ్చు. మీరు పాత స్నేహితుడిని కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు క్రమంగా సమసిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.